అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. రంజాన్ అనగానే వెంటనే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి? హలీం. అయితే ఈ హలీం తినడానికి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఇష్టంగా తింటారు హలీంని. హైదరాబాద్ హలీం అంటే అంత ఫేమస్ మరి. అయితే శనివారం నెలవంక కనిపించడంతో నగరంలో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలైతే ప్రారంభమైపోయాయి. ఇక ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి అని తెలియజేస్తూ మసీద్‌లలో సైరన్ కూడా మోగించారు. ఇక సైరన్ మోగించడంతో పాత బస్తీలో అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇక మసీదులను విద్యుత్ కాంతులతో ముస్తాబు కూడా చేశారు. బట్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఉపవాస దీక్షలతో డ్రై ఫ్రూట్స్ కానీ పండ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇక రంజాన్ అంటే హలీం కదా. దీంతో నగరంలో ప్రతి గల్లీలో హలీం దుకాణాలు కూడా వెలిసాయి. ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత హలీం షాపుల వద్ద హలీం ప్రియులు క్యూ కడుతున్నారు మరి. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఉండడంతో చాలా మంది కూడా మటన్ హలీం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీంతో హలీంకు భారీ డిమాండ్ కూడా పెరిగిందని హలీం వ్యాపారులు చెప్తున్నారు. రంజాన్ సమయంలో హలీం అనేది ₹200 నుంచి సుమారుగా ₹250 వరకు ఉంటుంది. అండ్ పిస్తా హౌస్ లాంటి వాటిలో అమ్ముతూ ఉంటారు ఇదే ధరకి. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా ₹300కి అమ్ముతున్నట్లుగా చెప్తున్నారు అమ్మకదారులు. ఇక ఎంతో పోషక విలువలు కలిగినటువంటి హలీంను తినడానికి ధర ఎంతైనా సరే వెనకాడడం లేదు. ఎందుకంటే ఈ టైంలో మాత్రమే మనకి హలీం అనేది లభిస్తుంది కాబట్టి. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా హలీం డిమాండ్ పెరిగి ఇది కాస్త ఇక నాణ్యత తగ్గి అమ్మే ప్రసక్తే లేదని తెలుపుతున్నారు వ్యాపారులు. మరి మీరు కూడా హలీంను టేస్ట్ చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. లేదంటే మరింత ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఈ టైంలో మాత్రమే దొరుకుతుంది. టైం దాటిందంటే దొరకదు కాబట్టి ఎలా ఉందో కూడా చెప్పండి. ఈవెన్ ఈ హలీం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.